ఓం శనేశ్చరాయ నమః. ఛాయా మార్తాండ సంభూతం రవిపుత్రం యమాగ్రజం. అని మనం శనీశ్వరుని అనేకమైనటువంటి పేర్లతో మనం చూస్తూ ఉంటాం. యమాగ్రజం యముడికి అన్నగారైన, అలాగే ఛాయాకి సూర్యదేవునికి పుట్టినటువంటి వాడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయా మార్తాండ సంభూతం రవి ఈ యొక్క తం నమామి శనేశ్వరం అంటూ మనం పెడతాం కదా. అందువల్ల ఈ శని ఇప్పుడు మనకి ఎక్కడున్నాడండి? ఈ యొక్క సంవత్సరం అంతా కూడా, పరాభవనామ సంవత్సరం అంతా కూడా శని బక్రించి మీనరాశిలో ఉంటాడు. ఆ కారణంగా ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, మేధావులకి, ఆ తర్వాత బుర్ర ఉపయోగించి పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలకు అన్నిటికి కూడా చాలా భంగం కలుగుతుంది. అంతేకాకుండా ఆ యొక్క గురుడు మిథున రాశిలో ఉన్నాడు. అందువలన మనం కనుక గమనించినట్లయితే చిన్నజీర స్వామి ఇప్పుడు మన కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. అలాగే జ్యోతిర్మయ పీఠం ద్వారకలో మరి ఆయన ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి దాంట్లో మరి ఈ యొక్క జగద్గురువులైనటువంటి అవిముక్తానంద భారతి గారు ఆయన ఇరుక్కున్నారు. కాంట్రవర్సీలే ఏముండవు. కాబట్టి ఇవన్నీ ఇలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పీఠాధిపతులు, బాగా ఫేమస్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇరుక్కుపోతూ ఉంటారు. అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని చెప్పి ఉద్యోగాలు కోల్పోతూ ఉంటారు. ఇది ఈ సంవత్సరం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మనకి వివాహాలు, ఇప్పుడు విజయ దేవరకొండను మనం కనుక తీసుకున్నట్లయితే అదే శని అతనికి మేలు చేసింది. శని మహాదశ, శనిలో శని జరుగుతున్నాడు. ఆరుద్ర నక్షత్రం అతనిది, మిథున రాశి. మరి రష్మిక మదన్నది ఏంటండి? మరి స్వాతి నక్షత్రం తులారాశిది. మరి వీరిద్దరికి కూడా వివాహం చేసింది. మన వాడికి రవి, శుక్ర, తర్వాత గురు గ్రహాలు ఇద్దరు కూడా కలిసి రాహుతో కలిసి ఉండడం వల్ల, ముఖ్యంగా మిగతా గ్రహాలను వదిలేసేయండి, శుక్ర గురు గ్రహాలు ఇద్దరు కూడా కలిసి ఉండడం వల్ల మనకి శని దృష్టి ఉండడం వల్ల మనకి తనకి వివాహం జరిగింది, మంచిగా ఇదైంది. మరి ఆ విధంగా ఈ యొక్క శనీశ్వరుడు అందరికీ కూడా ఈ ఐరన్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మేలు చేశారు. ఇప్పుడు మనం కనుక కవిత గారిని తీసుకుంటే మరి జాగృతి బీఆర్ఎస్ కవిత, కేసీఆర్ గారి అమ్మాయి, క్లీన్ షీట్ వచ్చింది టెక్నికల్ ఇష్యూస్లో. ఆ లెక్కర్ స్కామ్లో ఆమె నిర్దోషి అని ప్రకటించడం జరిగింది. శని మహర్దశలు శని దృష్టిలో ఉండడం వల్ల. కాబట్టి శనీశ్వరుడు కేవలం మనకి హాని చేస్తాడు అనేటటువంటి భయం అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా మనము పూర్వజన్మల్లో మనం చేసినటువంటి పాపాల కారణంగా గురుదోషణలు, దైవ దోషణలు, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి, మరి పేదవారికి మనం సహాయం చేయకుండా మూర్ఖంగా వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల, పాపాలు చేయడం వల్ల ఈ శని తన యొక్క డ్యూటీ తాను చేస్తాడు. శిక్షించే వాళ్ళని శిక్షిస్తాడు, మరి మెచ్చుకునేటటువంటి వాళ్ళని మెచ్చుకుని ఇవన్నీ ఇస్తాడు. మళ్ళీ మీరు గమనించినట్లయితే ఈ యొక్క పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బనగానపల్లి మఠం, వీరబ్రహ్మేంద్ర మఠానికి వాళ్ళ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయింది. మరి ఈరోజు ప్రతాపరుద్ర అతన్ని, వాళ్ళ అమ్మాయి పెద్ద అతన్ని పీఠాధిపతిగా చేశారు. అంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా పరిష్కృతమైపోయి ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఏ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి, మనకి ఏ రాశుల వారికి శని అనుకూలంగా ఉంటాడో ఆ యొక్క రాశులన్నీ కూడా ముందుకెళ్తాయి. ఏవైతే అనుకూలంగా లేవో వాళ్ళకి మరి దెబ్బతీస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇప్పుడు పంచగ్రహ కూటమి నడుస్తుంది. రాహువు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు నడుస్తున్నాయి. కేతు సింహరాశిలో ఉన్నాడు. మరి వీటి కారణంగా మనకి శని మీనరాశిలో ఉండడము, వీళ్ళంతా కూడా వ్యయంలో ఉన్న కారణంగా కూడా మనకి అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చూసి చెప్పేటటువంటి రాశిఫలాలు, ద్వాదశ రాశిఫలాలు. అసలు మీ జాతకంలో శని ఎంత ఇంటెన్సిటీ, ఎంత ప్రభావం, దుష్ఫలితాలను ఇస్తాడు,
ఎంత ప్రభావము దుష్ఫలితాలని ఇవ్వడు. ఈ విధంగా మనకి ఎవరికి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు పెళ్ళి ఈ యొక్క సంతానం కలుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు చేస్తారు, ఇలాంటివన్నీ కూడా శుభాలే కాకుండా అశుభాలు, యాక్సిడెంట్లు. ఇప్పుడు సింహరాశి వారికి ఏం జరిగిందండి? సింహరాశి మఖా నక్షత్రం సింహరాశిలో ఉన్నటువంటి ఒకళ్ళకి మరి బైక్ మీద వెళుతుంటే అవతలవాడు బైక్ మీద వచ్చేసి గుద్దేశాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. మరి వైద్యం జరగాలి కదండి. మరి ఈ ఈ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మరి కొంతకాలమే కదా చేయించగలుగుతారు. మరి చూసి కొంచెం పిచ్చి పిచ్చిగా అరవడం ఇలా చేస్తున్నాడు, ఇంకా గుర్తుపట్టలేకపోతున్నాడు. ఇది కూడా శని ప్రభావం. లేకపోతే వివాహాలకి, ఈ గృహప్రవేశాలకు అసలే ఇది మనం ఏం కాలం అండి ఇది, ఈ యొక్క ఎండాకాలం. ఈ కాలంలో గృహప్రవేశాలు ఇవి జరుగుతున్నాయి. ఇవి చూద్దామని చెప్పేసి మన వాళ్ళంతా బంధువులు, అక్కగారింటికి తమ్ముడు వెళ్ళాడు. తమ్ముడు వెళితే ఏమైందండి? మరి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగి అరకిలో వెండి, 1,50,000 డబ్బు ఇవి దొంగిలించారు. కేసు పెడదామని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ పొద్దున్న రమ్మంటాడు, సాయంత్రం రమ్మంటాడు. ఎందుకంటే వెండి రికవరీ చేయాలి, పైనుంచి క్రైమ్ రిపోర్ట్స్ అన్నీ కూడా చూపించుకోవాలి. ఏసీపీ, డీసీపీ కాన్ఫరెన్సుల్లో, సిపి కాన్ఫరెన్సుల్లో చూపించాలి ఇవన్నీ కూడా. సో ప్రెజర్ ఉంటుందని ఈ విధంగా కేసు తీసుకోవట్లా. అయితే ఈ విధంగా ఇవన్నీ ఎందుకు? బంగారం రేటు పెరుగుతుందని యూట్యూబ్లో పండితులంతా కూడా మరి దొంగ భూములు చూపించి 5 లక్షలు అయిపోతుంది అని చెప్తే కొన్నారు. మొన్న ఇటీవల వైజాగ్లో బంగారం కోసం ఎక్కువ రేటు పెరిగింది కాబట్టి ఆ బంగారం కొనడం కోసం పీక కోసేసాడు. చూశారు కదా మీరు. దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. కాబట్టి బంగారం కొనొద్దు ఎవరు కూడా. పేదవాళ్ళ యొక్క ఖర్చు అనేటటువంటిది బాగా పడుతుంది, శాపం అనేటటువంటిది. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాల కోసం మమ్మల్ని సంప్రదించండి. పూర్తిగా ఏమి కావాలో అన్నీ కూడా, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా. ఇక ద్వాదశ రాశి వారి అందరికీ కూడా మనకి ఒక్కొక్క రాశి వారిగా ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి ఏం జరుగుతుందో చూద్దాం. వృషభ రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరిగిపోతాయి. పరాభవనామ సంవత్సరం వచ్చింది మీకు. మా గురువుగారు గురునాథ్ శర్మ గారిలా మీ అందరికీ కూడా చక్కగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం మీ అందరికీ లభిస్తుంది. మీరందరూ కూడా ఆదినారాయణులు అయిపోతారు, ఆర్థిక నారాయణులు అయిపోతారు. డబ్బే డబ్బు మీకు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన పని లేదు. మీకు లాభంలో వక్రించిన శని ఉన్నాడు. ఇనప బిజినెస్లు పెట్టుకోండి. లక్ష్మణ్ అని యూసఫ్ కూడా వెళ్ళండి, నేను చెప్పేది అబద్ధమైతే. లక్ష్మణ్ అని మామూలు స్క్రాప్ ఐరన్ చేసేవాడండి 15-20 సంవత్సరాల క్రితం. ఈ రోజున సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఎండి అయిపోయాడు. కష్టపడి ఇనుము ఆయన అంత స్థితికి తీసుకెళ్ళిపోయింది. అలాగే 3F గ్రూప్, ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్, గోయంకా గ్రూప్ అండి బాబు, పెద్ద గ్రూప్. మా గురువుగారు ప్రభాతరంజన్ సర్కార్ గారు శిష్యుడు. కుబేర్ బంజావో అన్నారు మా గురువుగారు. కుబేర్లు అయిపోయారు. వెస్ట్ ఆఫ్రికాలో ఫ్యాక్టరీస్ పెట్టారు. మీరు కూడా అలాగే అయిపోతారు వృషభ రాశి వారు. ఇక రాజ్యస్థితిగతుడైనటువంటి రాహుగ్రహం ఎప్పుడు ఉద్యోగాల్లో టెన్షన్లు, ఆ టెన్షన్లు భరించలేక మరి జుట్టంతా కూడా చిన్న జుట్టుగా కటింగ్లు చేసేసుకుంటారు. కాబట్టి నిరంతర తలస్నానం, నిరంతర జపధ్యానాలతో వృషభ రాశి వారి ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి పరాభవనామ సంవత్సరంలో జరుగుతుంది. ఇకపోతే 24 అక్టోబర్ 2024 వరకు మీ యొక్క గురుడు కర్కాటక రాశిలో ఉండి, దాని తర్వాత అతిచారం వల్ల సింహరాశిలోకి వెళ్తాడు. పార్థసారథుల్లాగా అయిపోతారు మీరంతా కూడా. అసలు మోక్షమే మోక్షం. మీరు ఏ పని పట్టుకున్నా సరే గ్రాండ్ సక్సెస్. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఇంకేం కావాలండి మీకు? ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి. ఆడవాళ్ళ జోలికి వెళ్తే మాత్రం పరాభవం. అసలు ఈ సంవత్సరం పేరే పరాభవం. మరి చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు. కాబట్టి ఈ రాశి వారికి మీరు అర్ధాష్టమ కేతు ఉన్నాడు, డిప్రెషన్లకు గురవుతున్నారు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. మరి తర్వాత డిసెంబర్ 1, 2026 సంవత్సరం నుంచి ఈ కేతువు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. గురుకేతువులు ఇద్దరూ కలుస్తున్నారు. కాబట్టి గురుచండాల యోగం లాంటి రాహు దృష్టి ఉండడం వల్ల గురుచండాల యోగం లాంటి ఫలితాలు వస్తాయి. ప్రేమించిన అమ్మాయిని సగంలో వదిలేస్తారు, పూజించే దేవుణ్ణి సగంలో వదిలేస్తారు,
అన్ని పనులు సగం సగంలోనే వదిలేయడానికి అవకాశాలు ఉంటాయి. కాన్సన్ట్రేషన్ దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాలు వచ్చేసరికి అర్ధాశ్రమ కేతువు కాబట్టి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోండి. దీపుష్టార్లాగా అయిపోతారు. శుభమస్తు.